హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 111. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు సారీ అండి, 2 డేస్గా ఇవ్వలేదు, బట్ ఇకపైన కంటిన్యూగా ఇస్తాను. అలాగే ఎన్నాళ్ళదో ఈ బంధము సీరియల్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. మేబీ రేపటి నుంచి ఉండొచ్చు ఆ సీరియల్. కాబట్టి నేను ఎప్పుడైతే లాస్ట్ ఎపిసోడ్ ఆపానో ఆ స్టోరీని ఒకసారి విని రెడీగా పెట్టుకోండి. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా సీరియల్ కనెక్ట్ అవుతారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామకృష్ణ వల్ల అవ్వడం లేదు. రజని ఏం చేశారు? రజని, ఒక రాత్రిలో నా బ్రతుకుని ఏం చేశారు నీ పిల్లలు అని అరుస్తున్నాడు. అప్పుడప్పుడే జరిగిందంతా అర్థమైన రజని ఏడుస్తూ నిలబడింది. ఏం చెప్పాలో ఆమెకు తెలియడం లేదు. మంత్రిగా రామకృష్ణకి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిన ఈ పరిస్థితులలో ఇలాంటి ఒక న్యూస్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? ఆయన మీడియా ముందుకు వస్తే కానీ క్లారిటీగా తెలీదు. పొలిటీషియన్ వెడ్స్ పోలీస్, ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు? చూస్తూనే ఉండండి TV66లో. ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని ఇలా చెప్పుకుపోతుంది న్యూస్ రీడర్. ఆ న్యూస్ చూస్తున్న రామకృష్ణ తనని పార్టీ నుంచి రద్దు చేయడం భరించలేకపోతున్నాడు. ఇన్ని రోజులు తన రాజకీయ జీవితంపై అతనికి ఉన్న ఆశలన్నీ కరుగుతున్నట్లుగా అనిపించాయి. ఒక్కసారిగా చీకటి ఆవాహించింది. నా పిల్లలే నా రెక్కలు చేశారు, చూసావా రజని అంటూ టీవీలో కనిపిస్తున్న తన పిల్లల్ని చూపిస్తున్నాడు రామకృష్ణ. రజని కూడా ఏడుస్తూ టీవీ వంక చూస్తుంది. పోలీస్ స్టేషన్లో అనికా, రోషన్ ఇద్దరూ కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గం బండారు రామకృష్ణపై కంప్లైంట్ ఇస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరోవైపు స్టేషన్కి హుటాహుటిగా సిటీ కమిషనర్, డీజీపీ వెహికల్ స్టేషన్ ముందు ఆగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మరి టెలికాస్ట్ చేస్తున్నారు టీవీ వాళ్ళు. పోలీస్ స్టేషన్ ముందు నిలబడి రిపోర్టర్ లైవ్ లో చూపిస్తూ ఎన్నో ప్రశ్నలు మీడియా ముందుకు తెస్తున్నారు మన మీడియా మిత్రులు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ రియాక్షన్ ఏంటి? మరి మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే రామకృష్ణ ఎలా స్పందిస్తారు? ఎమ్మెల్యే రామకృష్ణ మంత్రి టికెట్ హోల్డ్లో పెడతారా, లేకపోతే పూర్తిగా రద్దు చేస్తారా? రెండోది జరుగుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏ పార్టీకైనా ఇమేజ్ చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో రామకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు పలువురు న్యాయ నిపుణులు. ముఖ్యంగా ఇక్కడ లీగల్ పరిస్థితి చూసుకుంటే ఈ కేసులో చాలా సీరియస్ క్రైమ్స్ ఉన్నాయి. తప్పుడు లైంగిక దాడి కేసు సృష్టించడం, కుట్ర పన్నడం, అధికార దుర్వినియోగం, ఒక ప్రభుత్వ ఉద్యోగి కెరీర్ నాశనం చేయడం. చూద్దాం ఏం జరుగుతుందో. మన ప్రేక్షకులకు చిన్న క్విజ్. ఎమ్మెల్యే బండారు రామకృష్ణకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఏ 1 సంవత్సరం అయితే పదవి ఉంటుంది, బి 2 సంవత్సరాలు అయితే పదవి పోతుంది. సో మీ అభిప్రాయం ఏ ఆర్ బి లో ఏంటో వెంటనే మాకు ఈ నెంబర్కి SMS ద్వారా తెలియజేయండి అంటూ ఎవరికి వాళ్ళు టీఆర్పీ రేటింగ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. రజని ఎక్కడ వాళ్ళని చంపేస్తాను రజని, ఇవాళ వాళ్ళని చంపేస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ పట్టుకొని వచ్చాడు రామకృష్ణ. ఏమైంది, మీకు పిచ్చి పట్టిందా? వాళ్ళు మన పిల్లలండి, ఏదో తెలిసి తెలియక అలా చేశారు అంటుంది ఆయన్ని పట్టుకొని రజని ఏడుస్తూ. తెలిసి తెలియక కాదు రజని, అన్నీ తెలిసే చేశారు. ఇద్దరు ఒక్క మాట మీదకి వచ్చారు. ప్రేమ అనే పేరుతో మోసపోయింది వాళ్ళు.
దానికి నన్ను కారణం చేస్తున్నారా? అసలు నేనేం పాపం చేశాను వాళ్ళకి? అన్నీ ఇచ్చాను. వాళ్ళని నా జీవితం అనుకున్నాను రజని. కానీ నన్ను ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. రేపు నేను లోకానికి నా ముఖం ఎలా చూపించను? ఇప్పుడు వాళ్ళ ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండి ఉంటే చాలా తేలిగ్గా తప్పించుకునేవాణ్ణి. ప్రతిపక్ష కుట్ర అని నెట్టేయొచ్చు. కానీ నా ఇంట్లో నా పిల్లలు నా గురించి ఇలా మీడియా ముందు చెప్తారా? అలా చెప్తే నేను మంచివాణ్ణి అంటే లోకం నమ్ముతుందా రజని? అంటూ అరుస్తున్నాడు రామకృష్ణ. అప్పుడే టీవీలో లేటెస్ట్ న్యూస్. ఫోన్ రికార్డింగ్ అంటూ మరొక న్యూస్ బయటికి వచ్చింది. అది చూడగానే రామకృష్ణ పని ఇక ఔట్. అనికా రోషన్ని అనడానికి ఏమీ లేదు. అంతలా అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. నాలాంటి డబ్బున్నవాడి కూతురు కోసం ఎన్ని ప్లాన్లైనా వేస్తారు. వాళ్ళ అదృష్టం బాగుండి అన్నీ సెట్ అయిపోయి గొడవ లేకుండా పెళ్లి చేస్తే హ్యాపీగా అత్తారింట్లో సెటిల్ అయిపోయి జీవితాంతం కాలుపై కాలు వేసుకొని బతుకోవచ్చునని దురాశతో. నీకు అన్నీ అర్థం కావు రజని. కానీ నా కాశీ ఉన్నాడే, నా విశ్వాస పాత్రుడు, నా భక్తుడు నేనేమి చెప్తే అది చేస్తాడు. చేయించింది నేనే అని ఆ శౌర్యకి కూడా తెలుసు. కాకపోతే సాక్ష్యం లేనందుకు వాడు నన్ను ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ రోజు మన ఇంటికి వచ్చి డొంక దొరికింది తీగ దొరకలేదు అన్నాడు. అప్పుడే నాకు అర్థమైపోయింది. అక్కడికి ఏదో మన అమ్మాయి సంబంధం పోయింది కదా, పోనీలే అని జాలిపడి నేను ఆ ఇంటికి వెళ్ళి అల్లుడిగా చేసుకుంటానని వరం ఇస్తానంటే వాడు చేసుకోడంట. పైగా నన్ను జైలు పాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది? కానీ చాలా తెలివిగా సాక్ష్యాన్ని సంపాదించాడు రజని. ఆ శౌర్య. ఈ విషయంలో వాణ్ణి నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బట్ నాతో గెలవడు. నా కాశీ ఉన్నాడే, వాడు సాక్ష్యం లేకుండా చెయ్యబోతున్నాడు. మొత్తానికి ఈ శౌర్య కథ కంచికి, నా పిల్లలు నా ఇంటికి. అసలు వాడి ఉద్యోగం ఇవాళ ఊడడానికి కారణం నేనే. ఎలాగో నా కూతురు నేను చెప్పినట్లు వింటుంది. ఇవాళ కూడా వాళ్ళ ఇంటికి రా అన్నా రాలేదు. అంటే మొన్న తన పెళ్లి చూపుల్లో శౌర్య ప్రవర్తన స్వీటీ మనసు విడిచేసింది. ఎంతైనా ఆ శౌర్యాన్ని మెచ్చుకోవాలి. ఇన్ని రోజులు మనం ఎంత చెప్పినా వినకుండా మనల్ని చాలా ఇబ్బంది పెట్టిన స్వీటీ ఇప్పుడు వాడు మాత్రం తనకి కొట్టకుండా తిట్టకుండా మందు పెట్టాడు. అదే పుట్టింటి వారి వైపు నుంచి మర్యాదలు చేసి తనకు అన్నగా నిలబడ్డాడు పెళ్లి చూపుల్లో. అక్కడే మన స్వీటీ మనసు విరిగిపోయింది. పోనీలే రజని, నా ఫ్రెండ్ కొడుకు అని, నాకు వాడిపైన దయ లేకున్నా వాళ్ళ డాడీ ఫ్రెండ్ని అని మనపై వాడికి అభిమానం ఉంది. ఎంతైనా మిలిటరీ బ్లడ్ వాడి బాడీలో ఉంది కదా, దానికి కాస్త నిజాయితీ ఎక్కువ. నాకంటే ఎక్కువే చచ్చింది. అదే మనకు ప్లస్ పాయింట్గా మారింది. నాకు చాలా సంతోషంగా ఉంది రజని అని క్రిందటి రోజు నైట్ మందు తాగుతూ రజనీతో అన్న మాట. తాగిన మైకంలో అతను ఏం మాట్లాడాడో అప్పుడు అతనికి అర్థం కాలేదు. కానీ అన్ని పాయింట్ టు పాయింట్ రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు టీవీలో వినిపిస్తుంది అతని వాయిస్. ఇక వెంటనే, నిన్న రాత్రి నేను నీతో మాట్లాడింది అంటే నువ్వు నీ పిల్లలు కలిసి రికార్డింగ్ చేశారా? అందుకేనా ఇదంతా జరిగింది? మీ ప్లానేనా ఇదంతా? అంటూ రజని గొంతు పట్టుకున్నాడు రామకృష్ణ చాలా కోపంగా. ఏమండి, నేనెందుకు అలా చేస్తానండి? నాకు ఏ విషయం తెలియదు. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు మీరు నాకు రాత్రి ఏం చెప్పారో కూడా నాకు సరిగ్గా గుర్తుకు లేదండి. నన్ను నమ్మండి అంటూ ఏడుస్తూ అతని చెయ్యిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది రజని. ఆమె ఏంటో అతనికి తెలుసు. దాంతో వదిలేశాడు. సారీ రజని, సారీ. నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అసలు నేనేమైపోతున్నానో నాకు తెలియట్లేదు అని నేలపై కూర్చొని ఏడుస్తున్నాడు రామకృష్ణ. అతని పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. దెబ్బపై దెబ్బ తగలడంతో అతను కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఒకవైపు అతని రాజకీయ జీవితం చీకటిగా మారితే అతను చేసిన ఉచ్చులోనే అతను చిక్కుకుపోయాడు. పరువు ప్రతిష్ట మంటగలిసింది. దానికి ముఖ్య కారణం తను ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకున్న తన పిల్లలే. జీవితంలో రాజకీయంగా పైకి ఎదిగి ఎంతో సాధించాలి అనుకున్నాడు రామకృష్ణ.
కానీ ఒక క్షణంలో ఏమీ లేని పేదవాడిలాగా కనిపిస్తున్నాడు. పైగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. అంతేగా మరి! ఎదుటి వాళ్లకు మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి ఎదురవుతుంది అని మరొకసారి నిరూపణ జరిగింది రామకృష్ణ విషయంలో. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇలాగే మనకు ఎదురవుతుంది. దీన్నే కర్మ అంటారు. ఇప్పుడు రామకృష్ణకు కూడా అదే జరిగింది. అతను శౌర్య విషయంలో అందరినీ మోసం చెయ్యాలి అనుకున్నాడు. ఇప్పుడు ఎంతో నమ్మిన తన పిల్లలే అతని నిజ స్వరూపం బయట పెట్టారు. ఒక రకంగా ఆయన తన పిల్లల చేతిలోనే మోసపోయాడు. మార్నింగ్ మెలకువ వచ్చేసరికి జనరల్ వార్డులో ఉన్నాడు కౌశిక్. అతని చేతికి సర్జరీ చేసి బుల్లెట్ తీసేశారు. ఇప్పుడు ఎలా ఉందిరా అడిగాడు పక్కనే ఉన్న శౌర్య. ఫీలింగ్ బెటర్. నవ్య ఎక్కడ వెళ్ళిపోయిందా, లేక తనని కూడా అరెస్టు చేశారా అని అడిగాడు పైకి లేస్తూ కౌశిక్. తానేం తప్పు చేసిందని అరెస్ట్ చేయడానికి? జస్ట్ అతని కూతురు అవ్వడం తన తప్ప? కౌశిక్ ని అబ్జర్వ్ చేస్తూ అడిగాడు శౌర్య. తను ఎంత మంచిదైనా ఒక రౌడీ కూతురు కదా. పైగా తన వల్లే నాకు ఈ గాయం అయింది. మరి రాత్రంతా హాస్పిటల్లో ఉండాలి కదా అన్నాడు కౌశిక్. తను ఎందుకు ఉంటుంది? తను నిన్నేమైనా షూట్ చేయమని చెప్పిందా? ఆ మాటకొస్తే కాశీని కంట్రోల్ చేయడానికే తను వచ్చింది. అందులో అమ్మాయి తప్పేముంది కౌశిక్? కాశీ అతని మనుషులతో లొంగిపోయాక వాళ్ళు అటు వెళ్ళారు. మనం హాస్పిటల్కి వచ్చాం. మనతో బయలుదేరింది మధ్యలో బంటి వాళ్ళతో వెళ్ళిపోయింది. అయినా నీకెందుకు లేవగానే తన గురించి? ఓకే, లవ్ చేసావు కదా, ఇంకా అదే డ్రీమ్లో ఉన్నావా అని అడిగాడు కౌశిక్ని శౌర్య. నీ అబ్బా, మనసుకి ఒక గాయం అయింది, అది ఎవరికి కనపడట్లేదు. పైగా దాని అబ్బ వల్ల నా చెయ్యికి ఈ గాయమైంది, ఇంకా డ్రీములంట అని కోపంగా కౌశిక్ అని. నీకు నవ్య కాశీ కూతురని ముందే తెలుసా అని అడిగాడు కౌశిక్ శౌర్యాన్ని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మేము ఉంటాను. మైత్రి.